భారత క్రికెట్కు 2024 మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ సంవత్సరంలోనే భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇండియాకు బిగ్ హిట్టర్లు దొరికారు. ఈ ఏడాది టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్కు మంచి రికార్డు ఉంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. సంజూ 13 మ్యాచ్ల్లో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 436 పరుగులు చేశాడు. శాంసన్ ఈ సంవత్సరం 2 సెంచరీలు చేశాడు. 31 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. భారత టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. సూర్య 18 మ్యాచ్ల్లో 4 అర్ధ సెంచరీలతో సహా 429 పరుగులు చేశాడు. 22 సిక్సర్లు కొట్టాడు. అయితే అతను ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇక టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడుకోలు పలికాడు. అయినప్పటికీ అతను ఈ సంవత్సరం ఆడిన మ్యాచ్ల్లో తనదైన ముద్ర వేశాడు. రోహిత్ 11 మ్యాచ్లలో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా డైనమిక్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 17 మ్యాచ్లలో 352 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. పాండ్యా ఈ సంవత్సరం 19 సిక్సర్లు కొట్టాడు. ఇక తిలక్ వర్మ కూడా ఈ సంవత్సరం మెరిశాడు. దక్షిణాఫ్రికాలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగిపోయాడు. కేవలం 5 మ్యాచ్ల్లో అతను 306 పరుగులు సాధించాడు. అలాగే టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో ఆడినప్పటికీ కీలక సమయంలో భారత్కు అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.